సినిమాతో మలయాళంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తన యాక్టింగ్, డాన్స్ తో ఆ ఒక్క సినిమాతోనే సౌత్ ఇండియా హృదయాలను గెలుచుకుంది. టాలీవుడ్ లో ఫిదాతో మరోసారి తన సత్తా చాటి తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు సంపాదించింది. కథా ప్రాధాన్యమున్న సినిమాలు ఎంచుకుంటూ సాయి పల్లవి తన కెరియర్ ను జాగ్రత్తగా నిర్మించుకుంటోంది. రీసెంట్ గా తండేల్తో టాలీవుడ్ లో ఘన విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. కానీ ఈ ఎంట్రీ అనుకున్నంత గ్రాండ్ గా ఉండట్లేదని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాల్లో రామాయణం ఒకటి. ఈ ఎపిక్ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, పౌరాణిక గాథల ఆధారంగా విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సాయి పల్లవికి బాలీవుడ్ లో డ్రీమ్ డెబ్యూగా భావించారు అందరూ. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో 2026 నవంబర్లో మొదటి భాగం విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ రామాయణంతో కాకుండా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో జరగనుందని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో ఏక్ దిన్ అనే రొమాంటిక్ డ్రామాలో సాయి పల్లవి నటిస్తోంది. సునీల్ పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ రామాయణంతో గ్రాండ్ గా ఉంటుందనుకున్న ఫ్యాన్స్ కాస్త నిరాశలో మునిగారు. అయితే ఈ ఏక్ దిన్ సినిమా సాయి పల్లవి నటనకు మరోసారి పరీక్షగా నిలుస్తుంది. ఆమె యాక్టింగ్, ఎమోషనల్ డెప్త్ తో ఈ రొమాంటిక్ స్టోరీని బాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గర చేస్తుందని టాక్. ఒకవైపు రామాయణంలో సీత పాత్రతో భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటనుంది. మరోవైపు ఏక్ దిన్ తో యూనివర్సల్ ఎమోషన్స్ ను ఆవిష్కరించనుంది. ఈ 2 పాత్రలతో సాయి పల్లవి బాలీవుడ్ లో తనదైన ముద్ర వేయడం ఖాయం.